రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి చాలా నేటివ్ టైటిల్. కోస్తా ఆంధ్రాలో అందరికీ తెలుసున్న టైటిల్ ఇది. సో నేటివ్ కథతో విలేజ్ బ్యాక్డ్రాప్లో సత్యరాజ్ ఫస్ట్ ఫిల్మ్ చేశాడు. చాలా కమర్షియల్ ఆస్పెక్ట్స్, ఏవైతే కమర్షియల్గా ఎలిమెంట్స్ ఉంటాయి అవన్నీ దండిగా పెట్టారు టార్గెట్ ఆడియన్స్ కోసం. సో సత్యరాజ్కి ఆల్ ది బెస్ట్. అలాగే ముత్యాల రామదాస్ గారు ఛాంబర్లోను కౌన్సిల్లోను అనేక పదవుల్లో చాలా సినిమాలకి డిస్ట్రిబ్యూటర్గా కూడా అనేక సేవలు అందించారు. ప్రొడ్యూసర్లకు కూడా చాలా హెల్పింగ్గా ఉంటారు చాలామంది సినిమాలకి. సో ఇంకా కంటిన్యూస్ టెన్సా ఇంకా ఆయన దీనికి నిర్మాతగా ఆయన ఇంకొకళ్ళు కుమారి గారు లేడీ ప్రొడ్యూసర్, తర్వాత సుబ్బారావు గారు, వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫిలిం చేసినందుకు వాళ్ళకి రామదాస్ గారి నేతృత్వంలో వాళ్ళంతా చేశారు కాబట్టి చాలా బ్రహ్మాండంగా రిలీజ్ ప్లాన్ చేస్తారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. సో డెఫినెట్గా ప్రసాలూరు రాజేశ్వరరావు గారి మనవడు రోషన్ సాలూరి, ఇంకా నిర్మలా కాన్వెంట్లో సాంగ్ ఇప్పటికీ ప్లే అవుతుంటుంది కొత్త భాష. సో మంచి మెలోడియస్ సాంగ్స్ ఇచ్చారు, అందుకే ఆదిత్య వాళ్ళు ఆల్బమ్ రిలీజ్ చేశారు. సో ఆదిత్య లాంటి ఒక బ్యానర్ ఈ సినిమా సాంగ్స్ రిలీజ్ చేయడం మంచి గుడ్ సైన్. అలాగే మురళీకృష్ణ వర్మ చాలా మంచి విజువల్స్ ఇచ్చాడు సినిమాటోగ్రాఫర్గా. సో ఒక సినిమాటోగ్రఫీ, ఆడియోగ్రఫీ అనేది, మ్యూజిక్ కంపోజిషన్ అనేది ఎంతో చాలా ప్లస్ అవుతుంది ఓ ఫిల్మ్కి. సో సత్యరాజు మంచి టెక్నీషియన్లను సెలెక్ట్ చేస్తున్నాడు. అలాగే మొన్న రవితేజ ఫస్ట్ ఫిలిం చాలా బాయ్ నెక్స్ట్ డోర్లా ఉన్నాడు. సో చాలా న్యాచురల్గా చేశాడు పెర్ఫార్మెన్స్. అమ్మాయి కూడా నేహ, కొత్త అమ్మాయి, చాలా బెరుకు లేకుండా చాలా ఈజీతో చేసింది. సో వాళ్ళిద్దరికీ మిగతా టెక్నీషియన్లందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని ఈ సినిమా మీరందరూ కూడా ఆదరించాలని, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీడియా సోదరులకి ఐఎమ్ వెరీ సారీ, ఎందుకంటే నేను ట్రాఫిక్లో ఉండిపోయి చాలా లేట్ అయిపోయింది. మా సోదరులు కూడా యాక్చువల్ మా ఈసీ మీటింగ్ కూడా ఉంది ఈరోజు, కొన్ని కారణాల వల్ల మొత్తం లేట్ అయిపోయింది. ఐఎమ్ వెరీ వెరీ సారీ. అలాగే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఫస్ట్ సారీ. తర్వాత ఇంకా రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి. అసలు రాజుగారు అంటేనే ఆ కోట్లు ఇవన్నీ అంటాం, వాళ్ళ అమ్మాయిని తీసుకురావటం ఇలాంటిది ఎలా ఉంటుందో ఈ సినిమా ఆ రకంగా. ఫస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ సత్యరాజ్కి మంచి విజన్ ఉంది. ఎందుకంటే అక్కడ మ్యూజిక్ నాకు రోషన్ అయితే బాగుంటాడు, ఇది బాగాలేదు అది తీసేసే, ఎందుకంటే ఆ బడ్జెట్టు ఆ పరిస్థితులను బట్టి కూడా తనకు ఉన్న పరిధిలో ఆ సాంగ్స్ని మీరు చూశారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్గా చేత చేయించుకోవటం, నాజిన్ యాజర్, ఇంకెవరెవరయ్యా నూతన, ఇంకా వారంతా సాహితీ సాగంటి, ఇలాంటి వాళ్ళందరూ మంచి మంచి సింగర్స్ని, లిరిసిస్ట్ని పెట్టుకున్నారు. అదే సాంగ్స్ చూశారు, మీకు తెలియాలి. ఇంకా అది మీ నుంచి బయటికి వెళ్తే ఇంకా ప్రజలు జడ్జ్మెంట్ చేయాలి. సాంగ్స్ అయితే వెరీ గుడ్. ఎందుకంటే ఆదిత్య వాళ్ళు కూడా ఒక మాట చెప్పిన వెంటనే ఒక చిన్న సినిమా అని కాదు, అది ఏదో ఉంది, సమ్ వెయిట్ ఉంది అని చెప్పడంతో మా మాధవ్ గారు, నిరంజన్ గారు వచ్చి దాన్ని చేయటం, దీని కంటిన్యూస్ ప్రాసెస్లో సినిమా రిలీజ్ చేయాలనుకునే దానికి ఈ ఈవెంట్ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టరు తన మ్యాక్సిమం ఏం చేయాలో అది చేశారు. ఎందుకంటే మేము ఒక ప్రొడ్యూసర్గా పక్కన పెడితే డిస్ట్రిబ్యూటర్గా మేము ఆలోచించేది ఏంటంటే ఇది కమర్షియల్లా కాదా, ఎందుకంటే ఎంత చెక్కారనేది మేము చూడం. ఎందుకంటే రేపొద్దున ఇది ఆడుతుందా ఆటలా, ఎందుకంటే ఎవ్రీ వీకు 20 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంటే పెద్దవి కావచ్చు, చిన్నవి కావచ్చు. ఒక్కోసారి ఆ సినిమాలు ఏంటో కూడా పేర్లు చెప్పలేకపోతున్నాం. అలాంటి సిచ్యువేషన్లో చిన్న సినిమాలైనా పెద్ద హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. రీసెంట్గా మనం చూస్తున్నాం, అవే రూల్ చేస్తున్నాయి. అన్నీ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్ల సినిమా బడ్జెట్ ఉన్న సినిమాలే కాదు, చిన్న సినిమా బేబీ లాంటివి, రీసెంట్ ఇంకా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో యూత్ చూసే సినిమాలు, ఆ కాన్సెప్ట్లు, కంటెంట్లు ఉంటే ఈరోజు కూడా ఖచ్చితంగా సినిమాని ఆదరిస్తున్నారు. అట్లాంటి దాంట్లో రాజుగారమ్మాయి, నాయుడు గారి అబ్బాయి మేము వినడం, వాళ్ళు చెప్పటం, ఇంతకుముందు దాన్ని మ్యాక్సిమం ప్రయత్నించి ఎక్కడ ఏ కమర్షియల్ ఎలిమెంట్ కావాలో, ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్ ఉంటేనే మీరైనా రేపొద్దున 10 మందికి మనం చెప్తుంటే వింటారు. లేకపోతే ఈరోజు
ఏ ఆడియన్ను వచ్చి టికెట్ కొనే పరిస్థితిలో లేరు. ఎందుకంటే థియేటర్ల దగ్గర చూస్తున్నాను, 2, 3, 4, 5 కూడా ఉంటున్నారు. అలాంటప్పుడు షో వేయలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమాని మేము డీల్ చేయడానికి కమర్షియల్ అంగులతోటి మంచి మ్యూజిక్, ఫైట్స్ ఇవన్నీ ఉండటంతో ముందుకు రావటం జరిగింది. తర్వాత ఇందులో మన డైరెక్టర్ గారు చాలా కష్టపడటం, ఎందుకంటే ఎన్నో ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏంటనేవి మనం రోజు చూస్తున్నాం నవేడేస్. ఎందుకంటే ఒక సినిమాని, చిన్న సినిమాకి ఎవరు ఫైనాన్స్ ఇయ్యరు, అలాగే ఎవరు డబ్బులు కూడా ఇవ్వరు. అలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమాని ఆ రకంగా ఫినిష్ చేయటం నిజంగా ఫస్ట్ సత్యరాజ్కి, అతను మంచి డైరెక్టర్ అవ్వాలని, ఓపిక బాగా పెరిగి మంచి హిట్ సినిమాలు ఇవ్వాలని ఆయన కోరుకుంటూ, ఇంకా రవి నిజంగా చాలా మోడెస్ట్గా ఉంటాడు, ఎందుకంటే సిగ్గు ఎక్కువ పడుతూ ఉంటాడు. బట్ స్క్రీన్ మీద చూసేటప్పటికి ఓ రజనీకాంత అనిపిస్తుంది. ఎందుకంటే నేను అతన్ని స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక డిఫరెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఏదేమైనా సెల్యులాయిడ్ మీద ఎలా ఉన్నారనేదే మనకు కావాలి. ఎందుకంటే ఆ అట్రాక్షన్ మనకు లేనప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సినిమాని చూడలేం. ఆర్టిస్టిక్గా తను పెర్ఫార్మెన్స్ మీరు చూశారు, ఎందుకంటే నేను చెప్పడం కాదు, ఏదైనా ఫస్ట్ ఆడియన్స్ మీరు మీడియా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఆ తర్వాత థియేటర్లోకి వెళ్తే వాళ్ళు. కాబట్టి తను ఈ దీంట్లో పార్ట్ అండ్ పార్సల్గా ఎంత కష్టపడి ఈ సినిమాని ఫినిష్ చేశారనేది నాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి కంటిన్యూస్గా ఏదో జీటీ ఎక్స్ప్రెస్ ఢిల్లీ వెళ్తున్నట్టుగానే ఇది జరుగుతూనే వచ్చింది. ఎందుకంటే ఎక్కడ రాజీ పడ్డు డైరెక్టరు, ఎక్కడ కాంప్రమైజ్ వద్దులేండి అని ఖర్చు పెట్టుకుంటూ మమ్మల్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తూ రవితేజ ఈ సినిమాని ఒక హీరోగా ప్రజెంట్ అయ్యాడు. అలాగే తర్వాత ఎప్పుడైనా కూడా ఒక మంచి ఉత్సాహంతో, ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే కొత్త హీరోలు ఎవరెవరు వస్తున్నారు, వారు ఆదరణ ఏంటనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే పీపుల్స్కి ఒకప్పుడు ఈయన ఉండాలి, వీరుంటే అవుద్ది, ఇప్పుడు ప్రతి ఏమాత్రం కంటెంట్ ఉన్నా ఆ హీరోని ఆదరిస్తున్నారు అంటే ఆడియన్స్ మారారు ఫస్ట్. అలాంటి దాంట్లో మన రవితేజ చేయటం నిజంగా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ తను చేస్తున్నారు అందులో. కాబట్టి రవితేజకు కూడా మంచి లైఫ్ అవ్వాలని, మంచి హీరో అవ్వాలని, అలాగే ఇంకా వాళ్ళు అమ్మగారే కుమారి గారు, ఆమె చాలా కష్టపడి ఒక ప్రొడ్యూసర్గా, అలాగే రామిశెట్టి సుబ్బారావు గారు వాళ్ళు, అలా ఇంకెవరున్నారమ్మా ప్రొడ్యూసర్లు ఇందులో, కలవక్కళ్ళు సతీష్, అలాగే మధ్యలో ఎందుకంటే హెవీ బడెను నాకు పెట్టారు. ఎందుకంటే ఒక పక్కన డైరెక్టరు, ఒక పక్క హీరో, అలాగే ఈ సినిమాకి చాలా పెద్ద పెద్ద రికమెండేషన్లు. మేము ఇక్కడికి రావటానికి ఇవన్నీ ఏంటంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ రికమెండేషన్, దీన్ని ఇలా చేయాలి ఇలా చేయాలని. అయితే ఆ టైటిల్, కొన్ని కమర్షియల్ పాయింట్స్ ఇవన్నీ ఉండటంతో మేము దీన్ని మోస్ట్లీ అతి త్వరలో 9th అనుకున్నాం. మోస్ట్లీ 9th రిలీజ్ చేస్తాం. కాకపోతే 1 వీక్ అటు ఇటుగా, ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే 2 సినిమాలు 8th ఉన్నాయి, ఆ మర్నాడే 6-7 సినిమాలు ఉన్నాయి. వీలుంటే ఇంక్లూడ్ చేసి 9th ఈ సినిమాని రిలీజ్ చేయాలని, ఈ సినిమా మా అందరికీ కూడా ప్లస్ అవ్వాలని, మీడియా ద్వారా మంచి ప్రసారం జరుగుద్దని. ఎందుకంటే చిన్న సినిమాకి కోట్లు పెట్టలేం, ఎందుకంటే పబ్లిసిటీకి మీకు తెలుసు. మీరు ఫస్ట్ వెళ్ళేది మీరే కదా, ప్రతి ప్రొడక్షన్ హౌస్లో చూస్తున్నారు కదా. కానీ మీ ద్వారా ఇది మంచి ప్రజల్లోకి వెళ్తుందని, ఆడద్దని అభిప్రాయంతో 9th రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, మన వేదిక మీద ఉన్న నా సోదరుడు వీరశంకర్ వెళ్ళిపోయారు, నేనే ఒక్క మాట చెప్పి, ఎందుకంటే మాకన్నీ ఈసీలు అది ఉంటుంటాం, మా దామోదర్ గారు కానీ మా రాజుగారిని అడుగుదాం అనుకున్నాం. ఆయన కూడా పాపం దాని ప్రెసిడెంటు, మా ప్రసన్న అన్న ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు. ఎందుకంటే మేమంతా ఇండస్ట్రీలో ఉంటాం, చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక సమస్యతోటి ఫిలిం రిలేటెడ్గా ఉంటాం. కాబట్టి వారంతా కూడా కొంత ప్రజెంట్ కాలేకపోయాం, ఎందుకంటే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నాం. అయినప్పటికీ కూడా మీరుంటే చాలు అనుకున్నాం. మీడియాగా మీరు వెయిట్ చేశారు. ఈ సినిమాని ప్రజల్లోకి బాగా తీసుకెళ్తారని, బాగా ఆడొద్దని, దీనికి పనిచేసిన టెక్నీషియన్స్, అదే కొరియోగ్రాఫర్ రవి గారు, ఈసారు యోగి గారు, ఇంకా చాలామంది, దుర్గాజీ, అశోకు,
బాబీ ఇంకా చాలామంది ఇందులో పనిచేశారు. కొత్త వాళ్ళకి మంచి అవకాశం కూడా రవితేజ ఇచ్చారు. కాబట్టి ఈ సినిమా బాగా ఆడాలని, అలాగే కుమారి గారికి, అలాగే నాకు, అలాగే సుబ్బారావు గారికి, ఇంకా ఇతరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మంచి ప్రాఫిట్స్ రావాలని. ఎందుకంటే సినిమా ఆడిందంటే ఎలా ఉంటుందో మీకే తెలుసు కాబట్టి క్రోస్ కలెక్ట్ చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఫిలిం ఇండస్ట్రీ ఉంది. ఇది బాగా రిలీజ్ అవ్వాలి. అలాగే మౌనిష్, ఎందుకంటే దీన్ని ఒక కొలిక్కి రావటానికి మౌనిషే కారణం. ఎందుకంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్న అవన్నీ కూడా తను క్లోజ్ చేసి ఈ సినిమా రిలీజ్కి ఒక సుగమం ఏర్పరిచారు. కాబట్టి వారందరికీ నా వన్స్ అగైన్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ మీడియాకి, ఇక్కడికి వచ్చిన సోదరులకి, అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని. యాంకర్ గారు మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా వెయిట్ చేశారు కాబట్టి. మా వేణుగారు అసలు కొంచెం కోపం ఎక్కువ, ఎక్కడున్నారు ఆయన? మా వేణుగారికి కూడా చెప్తున్నాను, కొద్దిగా లేట్ అయ్యింది కాబట్టి మా సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి నమస్కారం అండి. అలాగే వేదికను రికరించినటువంటి పెద్దలకు, రామదాస్ గారికి, మా డైరెక్టర్ సత్య గారికి అండ్ హీరో గారికి నా నమస్కారాలు. సత్య నా ఫ్రెండ్, చాలా రోజుల నుంచి మేము కలిసి ట్రావెల్ అవుతున్నాం. స్టోరీ చెప్పిన వెంటనే బాగుంది, కొత్తగా ఉంది అండ్ స్పెషల్లీ టైటిల్ చాలా బాగుంది అని అనుకున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సత్య గారికి, అలాగే మా ప్రొడ్యూసర్స్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా వేణుగోపాల్ గారికి. లేట్ అయినందుకు ఏమనుకోవద్దు. ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడానికి మెయిన్ రీజన్ అయితే రామదాస్ గారు అండి. ఆయనే ముందు నడిపిస్తున్నారు మా మూవీని. సో ఈరోజు ట్రైలర్ లాంచ్, అదే గెస్టుల గురించి అయితే మేము ఎక్కువ ఆలోచించలేదు. మీడియాని ఎక్కువ టార్గెట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఒక చిన్న సినిమా బతకాలంటే మీడియా వల్లే అవుతుంది. సో దాన్ని బిలీవ్ చేసి మీరుంటే చాలు అన్నట్టుగా మేము ఈరోజు ఫిక్స్ అయ్యి మరీ చేసుకుంటున్నాం. సో మీరు కోఆపరేట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి జనాల్లోకి తీసుకెళ్తారని మరీ కోరుకుంటున్నానండి. అలాగే రామదాస్ గారి గురించి చెప్పాలి. ఈ మూవీ ఇప్పుడు రెడీ అయ్యి రిలీజ్ అవుతుందంటే మెయిన్ రీజన్ ఆయన అండి. ఆయన మీద ఉన్న ధైర్యంతోనే మేము ముందుకెళ్తున్నాం. ఆయన కూడా అలాగే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన వీరశంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ ఆయన ఇక్కడ లేరు. మెయిన్ ఇప్పుడు హీరో గురించి మాట్లాడాలి. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా తను నాతోనే జర్నీ చేస్తూ ఉన్నాడు. యాజ్ ఎ హీరోగా ఇదిగా అవ్వకుండా సో ప్రతి వర్క్లోనే ఇన్వాల్వ్ అవుతూ ఇక్కడ దాకా వచ్చామంటే తను కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. అలాగే నా ప్రతి టెక్నీషియన్, ముఖ్యంగా రోషన్ కానీ మురళి కానీ చాలా కష్టపడ్డారు. రోషన్ అయితే సరే మేము సినిమా చేసాము వచ్చాము, దానికి బిఫోర్ స్టోరీ డిస్కషన్లో కూడా ఎలా కావాలి ఏంటంటే నేనైతే కొంచెం టార్చర్ చేశాను రోషన్ అయితే, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. సో తనైతే హీ డిడ్ ఏ ఎక్సలెంట్ జాబ్ అండి. అది మీరు చూసారు కూడా సాంగ్స్ విషయంలో కానీ. మంచి సింగర్సు, రెహమాన్ గారు లిరిసిస్ట్ మీకు తెలిసే ఉంటుంది, బెస్ట్ లిరిసిస్ట్ ఆయన తెలుగు ఇండస్ట్రీలో. అలానే మురళి, కెమెరామెన్ మురళి, తను కూడా నాకు విజువల్స్లో కానీ అన్ని విధాలుగా చాలా సపోర్ట్ చేశాడు. సో ఇంత విజువల్స్ ఇంత బ్యూటీగా వచ్చినాయంటే మెయిన్ రీజన్ మురళీకృష్ణ వర్మ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, నువ్వు రాలేదు. ఓకే, నెక్స్ట్ హీరో అయిపోయింది. అలాగే మా డాన్స్ మాస్టర్ రవి గారు, ఆయన డాన్స్ మాస్టర్గా పనిచేస్తూ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశారు. ప్రతి సెట్లో ప్రతి విషయం ఆయన దగ్గర నుండి చూసుకున్నారు. అలాగే రెండుకోటి ధర్మ గారు. సో వీళ్ళందరూ. అలాగే కో ప్రొడ్యూసర్గా రామశెట్టి వెంకట సుబ్బారావు గారు, ఆయన కూడా ఆయన సపోర్ట్ ఆయన ఇచ్చారు. ప్రతి దాంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ముందుకు తీసుకొచ్చారు. నెక్స్ట్ మా ఎడిటర్ కూడా చాలా కష్టపడ్డాడు, ప్రవీణ్ పూడి అసిస్టెంట్ అండ్ తను కూడా తన వరకు ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంతా పెట్టి మాకు అవుట్పుట్ ఇచ్చాడండి, చాలా బాగా ఇచ్చాడు. ఓకే, అలాగే మా డిజైనర్ కూడా చాలా మంచి పోస్టర్స్ డిజైన్ చేసి ఇచ్చాడు. ఓకే అండి, నెక్స్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మాధవ్ గారికి కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతిసారి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మౌనిష్ గారు, ఇప్పుడు ఈరోజు ఇది ఇంత సంతోషంగా జరుగుతుందంటే మెయిన్ రీజన్ మౌనిష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మోహన్ కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ కూడా సెట్లో ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి చూసుకున్నాడు. అలాగే జబర్దస్త్ అశోక్ కానీ, దుర్గాజీ కానీ, బాబీ కానీ ఎవ్రీ టైం అంటే వాళ్ళ ఆర్టిస్ట్గా పనిచేస్తూనే పని అయిపోయింది కదా అనుకోకుండా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్.
ఓకే అండి, థ్యాంక్ యూ. నేను మిగతా విషయాలు సినిమా టైంలో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ పిలువగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. కొంచెం షై, నాకు కొంచెం అర్థం చేసుకోండి. అండ్ గెస్టులుగా వచ్చిన ఆదిత్య మ్యూజిక్ ఛానల్ నుంచి నిరంజన్ గారు, మాధవ్ గారు, సో అందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ యోగి కాత్రే గారు అండ్ రామ్ దాస్ గారు అయితే మా మూవీ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకుని అతను ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఆయన చాలా థ్యాంక్స్ అండి రామ్ దాస్ గారు. అండ్ మా డైరెక్టర్, నేను ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామంటే అది మాకు మాత్రమే తెలుసు. అండ్ చాలా ఫేస్ చేసాం. అండ్ ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ డెల్టా వేరియంట్ నుంచి మేము ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఇక్కడి వరకు తీసుకొచ్చాం కష్టపడి, ఇష్టంతో చేసాం పని. మోస్ట్ కమర్షియల్ సబ్జెక్ట్ ఇది, లైక్ విలేజ్ బ్యాక్ డ్రాప్లో కంప్లీట్ ఓల్డ్ స్కూల్ ఫార్మాట్ మూవీలో ఉంటుంది. అండ్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మా హీరోయిన్ నేహా జురేల్, తను కూడా చాలా బాగా చేసింది, కానీ రాలేకపోయింది. అండ్ బాబీ, జబర్దస్త్ బాబీ అండ్ అశోక్, వాళ్ళైతే ఫస్ట్ నుంచి మమ్మల్ని లాస్ట్ ప్రాజెక్ట్ ఎండ్ అయ్యే వరకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి షూటింగ్స్ ఉన్నా సరే వాళ్ళని రీషెడ్యూల్ చేసుకొని ఏదోలా ఇబ్బంది పడి పాపం డబ్బింగ్ చెప్పడానికి, డబ్బింగ్ దగ్గర కానీ దేనికైనా సరే ప్యాచ్ వర్క్స్ ఉన్నా సరే వాళ్ళని పాపం మిగతా షూటింగ్స్ కూడా పోస్ట్ పోన్ చేసుకుని వచ్చి చాలా హెల్ప్ చేశారు మాకు. అండ్ ముఖ్యంగా మా మదర్ కుమారినున్న, మా మదర్ లేకపోతే ఈ మూవీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. చాలా థ్యాంక్స్ అమ్మా. షీఈ్ నాట్ హియర్, షీఈ్ ఇన్ అబ్రాడ్ నౌ. అండ్ మీ అందరి సపోర్ట్ నాకు చాలా కావాలి. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ మీడియా సపోర్ట్తో నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. మా కొరియోగ్రాఫర్ రవి మాస్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మీడియా మిత్రులకి. ఇది నేను ఎగ్జిక్యూటివ్గా మూడో సినిమా నాది. ఇది కొరియోగ్రాఫర్గా చాలా సినిమాలు చేశాను. సో ఇప్పుడిప్పుడే ఈ కొత్త బ్యానర్లో కొత్త మూవీ రాజుగారి అమ్మాయి నాయుడు గారు అబ్బాయి మంచి విజువల్తో మన ముందుకు వస్తుంది. విజువల్తో పాటు సాంగ్స్, ఫైట్స్, సో అన్నీ చాలా బాగుంటాయండి. ప్రతి ఒక్కరు చెప్పే మాట, బట్ ఇది ఇంకా కొత్తగా కనిపిస్తుంది. అలాగే డైరెక్టర్ గారు సత్యరాజ్ గారు చాలా కష్టపడి ఒక డిఫరెంట్ థాట్తో ఒక టెక్నికల్గా కూడా చాలా బాగా ఈ మూవీ చేశారు. సో మంచి యాక్షన్తో రవితేజ అనున్న గారు సింగిల్ టేక్ ఆర్టిస్టు, అంటే కొత్త సినిమా అని కాకుండా మంచి ఎక్స్ప్రెషన్స్తో నేను చూసా చాలా సినిమాలు. అసిస్టెంట్గా డ్యాన్స్ కొరియోగ్రఫీ అసిస్టెంట్గా చాలా సినిమాలు చేశా, డ్యాన్సర్గా చేశా. బట్ ఏంటంటే హీరో హీరోయిన్ మంచి సెలెక్షను, మంచి సినిమా, అంటే కొత్త వాళ్ళు అని అనిపించకుండా మంచి టాలెంట్తో చేశారు. అలాగే మాకు ఈ సినిమాకి సపోర్ట్ చేసిన ముత్యాల రామదాస్ సార్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే మా పిఆర్ఓ సార్ వేణుగోపాల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ ఆర్టిస్ట్ జబర్దస్త్ అశోక్, బాబీ అండ్ రాము, ఇంకా చాలామంది, దుర్గాజీ చాలా బాగా చేశారు, మోహన్ గారు. సో ఇక్కడికి వచ్చిన మోనిష్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. వేదిక మీద ఉన్న మన నిరంజన్ గారు అండ్ యోగి కాత్రే గారు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. మీరు చాలా థ్యాంక్స్. ఈ లేట్ అయినందుకు సారీ చెప్తున్నాము. అలాగే ఈ సినిమాని మన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను నేను. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. సో అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అనేక గొడవలు, అనేక అలకలు, ఎంతో దుఃఖం, ఎంతో సంతోషం, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఓ పక్కనేమో హెల్త్ ఇష్యూస్. ఫుల్గా సపోర్ట్ చేస్తాం అనుకున్న వాళ్ళేమో మధ్యలో వాళ్ళకి ఏ ఇబ్బందులు వాళ్ళు వెళ్ళిపోవడం, మాకు అసలు ఏ సంబంధం లేని ముత్యాల రామదాస్ గారు దీన్ని టేక్ ఆఫ్ చేయటం. నిజంగా వీటన్నిటి మధ్యలో ఒక సినిమా అయితే చేసామండి, రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి. చాలా చిన్న సినిమా చేసామన్నమాట. చిన్న సినిమాని అనకూడదు అన్నమాట. ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, కంటెంట్ ఉన్న సినిమా పెద్ద సినిమా. నిజంగా కంటెంట్ ఉన్న సినిమా పెద్ద సినిమా అని చెప్పి రీసెంట్గా వచ్చిన హనుమాన్ కానీ అంబాజీపేట బ్యాండ్ ట్రూప్ కానీ ప్రూవ్ చేశాయి. సో మేము కూడా కంటెంట్ ఉన్న ట్విస్ట్లు ఉన్న సినిమా అని చెప్తాను. ఏమంటారన్నా? కంటెంట్తో కూడిన ట్విస్ట్లు ఉన్న సినిమా.
సో ఈ మార్చ్లో మరి మన ముందుకు వస్తుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళి మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా హీరో గారు రవితేజ నున్న పేరును ఉన్నాయి కానీ దృఢంగా ఉంటాడు. సో ఇందులో సాంగ్ చేశాడండి, సిగ్గు సిగ్గు అనుకుంటేనే బాగా చేశాడు. అందరూ ఈ సాంగ్ చూసిన తర్వాత ఆటగాడు అంటారు మనోడిని. సో తర్వాత నేహ ఆహా అనిపించింది నిజంగానే. తర్వాత లార్డ్ బట్ నాట్ ద లీస్ట్ మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గారు. సో మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉన్నా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి డైరెక్టర్కి. సో ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేం. పూజ జరిగిన రోజు ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి, ప్రోగ్రెస్లో ఉన్న సినిమాలు ఆగిపోయిన ఉన్నాయి, థియేటర్కి వచ్చి ఆగిపోయిన ఉన్నాయి. సో వీటన్నిటి మధ్యలో కూడా ఒక సినిమాని అమలాపురం నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే నిజంగా మీ డెడికేషన్కి హ్యాట్సప్. మీ డెడికేషన్ చెప్పను, మీ ఓర్పుకి సహనానికి నిజంగా హ్యాట్సప్ చెప్తున్నానన్న. నిజంగా మీరు ఫ్యూచర్లో ఒక 4-5 సినిమాలు మీరు కష్టపడి చేయండి, తర్వాత అయ్యే వస్తాయి. 4-5 ఈయనే చేస్తారండి, తర్వాత అయ్యి వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ మార్చ్లో మనకి సినిమా రాజుగారు అమ్మాయిని అడిగిన మన ముందుకు వచ్చేస్తుంది. డైరెక్టర్ ఏంటి టైటిల్ ఎలా పెట్టాడు, కులాల మధ్యన పొలాలు పెడుతున్నాడా అని అనుకున్నారేమో. కులాల మధ్యన పొలాలు పెట్టారో, లేదా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చెప్పినట్టు కులాలను కలుపుకెళ్ళిపోతున్నాడో ఈ సినిమా చూసి మీరు చూస్తారు. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. రాజుగారు అమ్మాయిని అడిగారు అబ్బాయి. ఈ సినిమాలో హీరోకి 3 ఫ్రెండ్స్ అండి, జబర్దస్త్ బాబీ, అశోక్ అండ్ అడపాల దుర్గాజీ, అది నేనే. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. హీరో గారు అయితే ఈ సినిమాలో మొదటి సినిమాలో యాక్ట్ చేసినా కానీ ఆయన ఏదో ఇంతకుముందు 2-3 సినిమాలు మనం చూసినట్టు ఉంటాడు, ఆయన కొత్తగా తెలియడు. అలాగే హీరోయిన్ కానీ డ్యాన్స్ మాస్టర్ రవి గారు కూడా బాగా చేయించారని మా చేత. అలాగే మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన ముత్యాల రామదాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేలేండి, ఐటమ్ సాంగ్లను మా చేత స్టెప్లు వేయించాడు నేను చాలా కష్టపడి, కానీ చాలా ఇష్టంగా వేసాం. సరే థ్యాంక్ యూ సో మచ్. ఈ చిన్న సినిమాని మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మోహన్ గారు. నమస్తే అండి. ఇది సినిమా గురించి అందరూ అన్ని విధాలుగా చెప్పారు, కానీ కోనసీమకి సినిమాకి చాలా లింక్ ఉంది. అతి తక్కువ కాలంలో మంగళవారం అని, అంబాజీపేట బ్యాండ్ మేళం అని ఇవన్నీ కోనసీమ నుంచి వచ్చారు. ఫస్ట్ టైం మా డైరెక్టర్ గారు కోనసీమ నుంచి మాకు ఒక హీరోని ఇచ్చారు. కమేడియన్స్ చాలామంది ఉన్నారు కానీ హీరో మన రవితేజ ఒక్కడే. కానీ ఈ హీరో అవడం ఇది కళ, ఇది నేను ఇలా చూస్తూ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి ఆనందపడుతున్నాను నేను. ఇలాంటి సినిమా ఇక్కడి నుంచి ప్రత్యేకంగా అమలాపురంలో సినిమా అంతా అమలాపురంలో తీశారండి, అది ఇక్కడ ఇంతలా తీసుకొచ్చినందుకు మా డైరెక్టర్ గారికి అండ్ మా హీరోకి చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ 9వ తారీఖున దీన్ని అందరూ మీరు చూస్తారని కోరుకుంటూ ఇంకా ఇక్కడితో ముగిస్తున్నానండి.